హలో ఎవ్రీవన్ చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం సౌత్ డైనాసిటీస్‌లో ఇక్ష్వాకులు చూస్తున్నాం. ఇక్ష్వాకులు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మెయిన్‌గా ఇక్ష్వాకులు విజయపురి ఈ ఏరియా ఉంది గదా! దీన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని స ఈ వాళ్ళు రాజ్యాన్ని స్థాపించారనమాట. ఇది కృష్ణా నది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలో విజయపూర్ ఉందన్నమాట. సో, ఎవరైతే ఇక్ష్వాకులున్నారో వాళ్ళు మెయిన్‌గా మేము రాముడు డిసెండెంట్స్ అని జెప్పుకున్నారు. రాముడు వంశం ఏదైతే ఉందో మా వంశం కూడా అదే అని జెప్పుకున్నారు. ఇది సరైంది గాదని చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వీళ్ళు ఉత్తనే వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి ఈ రకంగా చెప్పుకున్నారని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. మనం 'శ్రీరామ్ దాసు' సినిమా చూసినా గాని దానిలో ఒక సాంగ్ ఉంటది. 'ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకు' అంటే ఇక్ష్వాకు కులం అంటే శ్రీరాముని వంశం అన్నమాట. సో, ఇను వంశం, ఇక్ష్వాకు వంశం, సూర్య వంశం ఇలా రకరకాల పేర్లున్నాయి శ్రీరాముడి వంశానికి. ఆహ్, సో, ఈ టైంలో ఏంటంటే ఆహ్, వేరే తెగల వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రకంగా వియ్యం ద్వారా ఇక్ష్వాకులు శక్తివంతమయ్యారు. ఇంతే గాకుండా నాగా ఇక్ష్వాకు స్త్రీలు ఎవరైతే ఉన్నారో నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళాలిచ్చారు. ఇంతకు మించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మనం వేరే రిఫరెన్స్‌లు చదివాం. ఇది మెయిన్‌గా అరౌండ్ 300 సీఈ అంటే కామన్ ఎరా తర్వాత 300 సంవత్సరాల దగ్గర ఎక్కువ ఇక్ష్వాకులనేవాళ్ళు అభివృద్ధి చెందున్నారు. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్ష్వాకులు మెయిన్‌గా చూసారుగా మన ఏపీలో ఉత్తరాంధ్ర ఏరియాలో ఉన్నారు. సో, దాని కిందే పల్లవులున్నారు. దాని కింద చోళులున్నాయి. ఇయన్నీ సౌత్ డైనాసిటీస్ అన్నమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో ఈ హిందూ మతానికే కాకుండా బౌద్ధ మతానికి గూడా ఇక్ష్వాకులు డొ రాయల్ పేట్రనేజ్ అంటే డబ్బులు విరాళాలుగా ఇచ్చి పోషించి అభివృద్ధి చేశారని చెప్పొచ్చు. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. సో, ఆ టైంలో ఇక్ష్వాకులు ఈ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల రకరకాల తెగలోళ్ళందరిని కూడా యునైట్ చేశారు అని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకు అడిగే క్వెషన్ ఏంటంటే ఇక్ష్వాకులు ఎక్కడ పాలించారు? ఇక్ష్వాకుల క్యాపిటల్ ఏంటి? ఓకేనా? ఇంతే గాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్ష్వాకులు జగ్గయ్యపేట, అలాగే బట్టిప్రోలు ఈ ఏరియాస్‌లో కూడా వీళ్ళకి తాలూకు అలాగే నాగార్జున కొండ దగ్గర ఆబ్వియస్‌లీ వీళ్ళకి తాలూకు ఆధారాలన్నీ మనకి దొరికాయి. సో, ఇది ఇక్ష్వాకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఏపీఎస్‌సీ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ టు ఎవ్రీవన్.